Ranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Ranava Greenwich, a home full of love and dreams. రాజకీయాల్లో మరోసారి బిగ్ ఫైట్ మొదలైంది. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ ఇప్పుడు ఒకటయ్యాయా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన కల్వకుంట్ల కిషన్ రావు అనే వ్యంగ్యాస్త్రం వెనుక ఉన్న అసలు పొలిటికల్ ఇంటెన్షన్ ఏంటి? కాళేశ్వరం విచారణలో కేంద్రం తీరుపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శల వెనుక ఉన్న లోగుట్టు ఏంటి? రైట్, నాగేశ్వర్ గారు, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనేది రెగ్యులర్గా చేసేటువంటి విమర్శ ముఖ్యమంత్రి చేస్తుంటారు. ఈసారి ఏకంగా కిషన్ రెడ్డిని ఉద్దేశించి కిషన్ రెడ్డి కాదు కల్వకుంట్ల కిషన్ రావు అని అభివర్ణించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏం కనిపిస్తోంది? ఏముంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓవైసీ చేతిలో ఉన్నాడంటానికి రేవంత్ దీన్ అని వాళ్ళు చెప్తున్నారు. సో అందువల్ల ఇది రాజకీయాల్లో కొనోరు తిట్టుకుంటారు. దాన్ని మనం సీరియస్గా తీసుకొని మీడియా సమయం వృధా చేసుకోకూడదు. ప్రజల గురించి, ప్రజల జీవితాల గురించి అనేక అంశాలు ఉంటాయి కదా. ఈ రాజకీయాల్లో ఉండే చెత్త చెదారం అంతా మనం తీసుకొని దాన్ని ఏదో పెద్ద ఇష్యూగా సమాజం ముందు మనం పెట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాజకీయాల్లో మీకు జామెట్రీ చిన్నప్పుడు చదివే ఉంటారు. ద సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్ అని. అంటే ఒక త్రికోణంలో రెండు భుజాల కలిపితే మూడో భుజం కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇది జామెట్రీలో చదివిన సూత్రము. సో తెలంగాణ పొలిటికల్ జామెట్రీ కూడా ఏంటంటే బీఆర్ఎస్, బీజేపీ కలవడం అనేది డెఫినెట్గా కాంగ్రెస్కు ఛాలెంజ్ అవుతుంది. ఇది ఓటింగ్ సరళే చెప్తోంది కదా. మీకు 2023 ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్ తీయండి, 40% కాంగ్రెస్కి వచ్చింది. కాంగ్రెస్ వ్యతిరేక ఓటు, కాంగ్రెసేతర ఓటు వ్యతిరేక కాకపోయినా అది 60%. ఇందులో 37% బీఆర్ఎస్కి వచ్చింది, 14% బీజేపీకి వచ్చింది, 9% అదర్స్కి వచ్చింది. సో 37 + 14 51% మీకు బీఆర్ఎస్, బీజేపీలకు వస్తే 40% కాంగ్రెస్కి వచ్చింది. అందువల్ల ఈ రెండు పార్టీలు కలిస్తే కాంగ్రెస్ 11% వెనుకబడి ఉంటుంది. జనరల్గా రాజకీయాల్లో ఎలక్టోరల్ పాలిటిక్స్లో నేను చాలాసార్లు చూసింది, ఒక 6% గ్యాప్ ఉంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటారు. అంటే ఇక ఒకవైపే ఉంటుంది మొత్తం రిజల్ట్ అంతా. అలాంటి మీకు 11% అంటే ఎంత ఉంటుందో మీరే ఆలోచించండి. 11%. ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో చూడండి, అరౌండ్ అదే 10% ఏబో గ్యాప్ వస్తే 11 సీట్లకు వైసీపీ పరిమితమైంది, 164 సీట్లు కూటమికి వచ్చాయి. సో అందువల్ల ఇదొక మీకు ఉదాహరణ. రెండవ ఉదాహరణ లోక్సభ ఎన్నికలు చెప్తాను. లోక్సభ ఎన్నికల్లో మీరు గమనించండి, 40% కాంగ్రెస్ కోట్ వచ్చింది. మీకు బీజేపీకి 35% వచ్చింది. మీకు 17% బీఆర్ఎస్కి వచ్చింది. అంటే మళ్ళీ చూడండి, బీజేపీ బీఆర్ఎస్ ఓటు 52%, అసెంబ్లీ ఎన్నికల్లో 51%, లోక్సభ ఎన్నికల్లో 52%. సేమ్ ఉంది చూడండి. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో 40%, మీకు లోక్సభ ఎన్నికల్లో కూడా 40%. మరి దీంతో అసెంబ్లీ ఎలక్షన్స్లో 37 సీట్లు తెచ్చుకున్న బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికల్లో 1 సీట్ రాలే. బీజేపీకి ఏకంగా 8 సీట్లు వచ్చాయి కాంగ్రెస్తో సమానంగా. సో ఈ స్టాటిస్టిక్స్ చూస్తే క్లియర్గా ఏమర్థమవుతుంది, బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద కాంగ్రెస్. ఈ సింపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్. సో ఆ రెండు కలిస్తే కాంగ్రెస్కు నష్టం. అందువల్ల ఆ రెండు కలవకూడదు అనేది కాంగ్రెస్ రాజకీయ వ్యూహం ఉంటుంది. ఎందుకంటే మీకు అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు మధ్య ఒక 20-21% ఓట్ షిఫ్ట్ జరిగింది. ఎక్కడ జరిగింది? సో బీఆర్ఎస్కు 37% నుంచి 17% పడిపోయింది. అంటే 20% బీఆర్ఎస్ కోల్పోయింది. సరిగ్గా అదే శాతం ఓటు బీజేపీకి గెయిన్ అయింది, 14% నుంచి 35%కు. అంటే బీఆర్ఎస్ ఓటు లూజ్ అయితే అది క్లియర్గా బీజేపీకే పోతుంది, కాంగ్రెస్కి రావడం లేదు. అందువల్ల క్లియర్గా ఏమర్థమవుతుంది, బీఆర్ఎస్, బీజేపీ కలవడం అనేది కాంగ్రెస్కి ఒక మేజర్ థ్రెట్గా కూడా ఉంటుంది. సో దట్ ఈస్ ద బేసిక్ మ్యాథమెటిక్స్. కొద్దిగా అటు ఇటు తేడా ఉన్న ఓవరాల్గా మ్యాథమెటిక్స్ అది. సో అందువల్ల మీకు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాకుండా ఒక చేసే ప్రయత్నం వల్ల కాంగ్రెస్ చేస్తుంది. ఇక రెండవది, బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటి కావడము, ఒక్కటి అని చెప్పడం ద్వారా ప్రజల్లో ఉండేటువంటి ఒక పొలిటికల్ మూడును ఇంపాక్ట్ చేయడం. అంటే అలా ప్రజల్లో యాంటీ కేసీఆర్ సెంటిమెంట్తో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఈ యాంటీ కేసీఆర్ సెంటిమెంట్ని బీజేపీ కూడా వాడుతుంది, అఫ్కోర్స్ ఫ్రమ్ యాంటీ కాంగ్రెస్తో సహా. సో ఈ మీకు బీజేపీ కూడా ఆ యాంటీ కేసీఆర్ సెంటిమెంటు
బలంగా రిప్రజెంట్ చేసినప్పుడు బీజేపీ దుబ్బాకలో గెలిచింది, హుజూరాబాద్లో గెలిచింది, జిహెచ్ఎంసీలో గెలిచింది. కానీ బండి సంజయ్ ఎప్పుడైతే పార్టీ అధ్యక్షుడిగా తొలగించబడ్డాడో అప్పుడు ఈ యాంటీ కేసీఆర్ సెంటిమెంట్కు బీజేపీ నిజంగా ప్రతినిధి అనే అనుమానం ప్రజలకు వచ్చింది. వెంటనే అది బీజేపీ దెబ్బతిన్నది, కాంగ్రెస్ గెలిచింది. అందువల్ల యాంటీ కేసీఆర్ సెంటిమెంట్ను రగిలించాలన్నా కూడా బీజేపీ కాదు యాంటీ కేసీఆర్ రాజకీయ ప్రతినిధి మేమే అని కాంగ్రెస్ చెప్పదలుచుకుంది. అలాగే యాంటీ కాంగ్రెస్ ప్రతినిధి బీజేపీ కాదు మేమే అని బీఆర్ఎస్ చెప్పదలుచుకుంది. అందుకే మీరు గమనించండి, బీజేపీ రేవంత్ రెడ్డి ఒక్కటే, రేవంత్ రెడ్డి తీసుకెళ్లి తెలంగాణ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరుతాడు, ఆయన ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటుంటారు. అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు ఓవైసీ కూడా అన్నాడు, అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత ఓవైసీ ఎంఐఎం ఇప్పుడు రేవంత్ రెడ్డితో ఉన్నారు, అది వేరే విషయం. కానీ మీరు పార్టీ ఫిరాయించారు, కూటమి ఫిరాయించారు. కానీ మీకు అందువల్ల ఆ యాంటీ కేసీఆర్ సెంటిమెంటు బీజేపీకి లాభం కలగకుండా ఉండాలి కనుక అది రెండో లక్ష్యం. మూడో లక్ష్యం ఏంటంటే బీజేపీకి ఒక బలమైన వ్యతిరేక ఓటు బ్యాంక్ ఉంటుంది, అదే ముస్లిం ఓటు. ఈ ముస్లిం ఓటు బీఆర్ఎస్కు గణనీయంగా పడింది 11 ఏళ్ళు. ఈవెన్ లేటెస్ట్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కే ముస్లిం ఓటు మెజారిటీ వచ్చింది. అందుకే మీకు హైదరాబాద్ లాంటి చోట ముస్లిం ఓటు కాంగ్రిగేషన్ ఉన్న చోట కాంగ్రెస్ సీట్లు రాలే, బీఆర్ఎస్కి వచ్చింది. దాన్ని బ్రేక్ చేసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ లాభం పొందింది. సో ఇంకా కూడా బీఆర్ఎస్కు సిగ్నిఫికెంట్గా ముస్లిం ఓటు ఉంది. సో బీఆర్ఎస్ నుంచి ముస్లిం ఓటు దూరం చేయాలి అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని చెప్పడం కాంగ్రెస్ రాజకీయ వ్యూహం. సో ఈ 3 కారణాల రీత్యా మీకు ఒకటి పొలిటికల్ జామెట్రీ, 2 యాంటీ కేసీఆర్ సెంటిమెంటు, మూడోది ముస్లిం ఫ్యాక్టర్. అందువల్ల కాంగ్రెస్ పదే పదే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని చెప్తూ ఉంటుంది. దీన్ని ప్రజలు ఏ మేరకు నమ్మితే ఆ మేరకు ఫలితాలు కూడా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక టాపిక్ చూద్దాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సమరంలో ఇప్పుడు సెంటిమెంట్ వార్ మొదలైంది. ఒకవైపు పురపోరులో విజయం సాధించాలని చూస్తున్న బీజేపీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని రంగంలోకి దించాలని భావించింది. అయితే పవన్ కళ్యాణ్ ప్రచారంపై కాంగ్రెస్ ఘాటుగా విమర్శిస్తోంది. అసలు తెలంగాణ బీజేపీ నేతలకు తమ సొంత బలంపై నమ్మకం లేదా? పవన్ కళ్యాణ్ వస్తేనే ఓటు రాలుతాయా? పవన్ ప్రచారం చేస్తే బీజేపీకి పట్టం కడతారా, లేక ఏపీ నేతల జోక్యం అంటూ తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ బగ్గుమంటుందా? ఇవన్నీ కూడా అనేక క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. సో ఫైనల్గా మాత్రం మళ్ళీ పవన్ కళ్యాణ్ ప్రచారానికి రావట్లేరు అనేది కంక్లూజన్ వచ్చేసింది.